ఈరోజు మన టాపిక్ మండే మోటివేషన్. దాంట్లో నేను ఒక కుట్టి స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక 7th 8th క్లాస్ చదివే ఒక పాప వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో కలిసి ఒక పార్క్ వెళ్ళిందంట. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తాతగారులు, అలా వాళ్ళ స్కూల్లో చదివే పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఆ పార్క్ లో రిలాక్స్ అవుతారనమాట. అందరు అక్కడికి వచ్చారు. సో ఈ పాప వాళ్ళ గ్రాండ్ పేరెంట్ అయిన వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తో అక్కడికి వెళ్ళింది. తనకు తెలిసిన కొంతమంది అంకుల్స్ వచ్చారు. సో అలా వీళ్ళందరూ గార్డెన్ లో కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంకుల్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ, పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పిల్లవాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నారు. ఎవరైతే పాప 7th 8th క్లాస్ చదివే పాప వాళ్ళ గ్రాండ్ పేరెంట్ వాళ్ళ తాతగారితో మనకి పార్క్ వెళ్ళింది కదా, తను ఆడుకోవడం అయిపోయి అలిసిపోయి వాళ్ళ తాతగారి దగ్గరకు వచ్చింది. ఎవరైతే అంకుల్స్ అండ్ తాతగారు అందరూ మాట్లాడుకున్నారో ఆ ప్లేస్ కి ఆమె రిటర్న్ వచ్చింది. జస్ట్ ఆమె రిలాక్స్ అవుతుంది. ఆ చిన్న పాప తను అలా రెస్ట్ తీసుకుంటున్న సందర్భంలో అక్కడ ఏం జరిగింది అంటే, వాళ్ళ తాతగారు వాళ్ళు అండ్ అక్కడ ఉన్న అంకుల్స్ అందరూ మాట్లాడుకునే టాపిక్ ఆడపిల్లలు మగపిల్లలు అనే టాపిక్ మీద మాట్లాడుకున్నారు. ఈ పాప జస్ట్ రెస్ట్ తీసుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వింటోంది. అప్పుడు అక్కడ వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ ఫాదర్, అంటే తనతో పాటు చదువుకునే తోటి ఆడపిల్ల వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఎందుకు ఆడపిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ మీద చేయడం ఎందుకు? సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో మనం కరెక్ట్ గా సేవ్ చేసి మ్యారేజ్ టైంలో డౌరీగా ఇస్తే, అంటే పెళ్లి సందర్భంలో కట్నంగా ఇస్తే, ఒక పైలట్ కో, ఒక బ్యాంక్ ఎంప్లాయీకో, గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడికో ఇస్తే తన లైఫ్ సెటిల్ కదా. ఒక వెల్ సెటిల్డ్ అబ్బాయిని గనక పెళ్లి చేస్తే ఆ అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోతుంది. అంకుల్ వర్షన్లో అంకుల్ చెప్తున్నారు అనమాట. సో అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వయసులో పెద్దవాళ్ళు అవడంతో కూడా ఈ పాప అక్కడే మాట్లాడలేకపోయింది. వాళ్ళ తాతగారితో కూడా అక్కడ డిస్కస్ చేయలేకపోయింది ఆన్ ద స్పాట్. బట్ ఇంటికి వచ్చాక ఆ పాప మనసులో ఆ మాటలు మెదులుతూ ఉండిపోయాయి అనమాట. ఇలా అన్నారు ఏంటి అంకుల్ అనే విషయాన్ని తను డైజెస్ట్ చేసుకోలేక తను దాని గురించి ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చారు. సో వాళ్ళ ఫాదర్ ఇంటికి రాగానే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి చెప్తుంది అనమాట, ఇలా డాడీ అంకుల్ ఇలా అన్నారు, ఎందుకు ఆడపిల్లల మీద ఇప్పటి నుంచే కాస్ట్లీ చదువులు, కాస్ట్లీ ట్యూషన్, డాన్సింగ్స్ అయినా ఇలాంటివన్నీ నేర్పించొద్దు, ఎందుకు ఆ డబ్బులు సేవ్ చేసి కట్నం ఇవ్వండి అని చెప్తున్నారు అంకుల్. అక్కడ నాకు బాధేసింది డాడీ, ఈ అంకుల్ ఇంత బాగా ఆలోచించారు. బట్ నాకేమనిపించింది అంటే, నాన్న ఇంత డబ్బులు సేవ్ చేసి కూతురు కట్నంగా ఇచ్చి పంపించి పైలట్కి ఇచ్చి పెళ్లి చేస్తారు, ఓకే ఫైన్ బాగుంది. బట్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి రావాలంటే, అంటే ఒక కూతురు తండ్రి దగ్గరికి రావాలంటే ఆఫ్టర్ మ్యారేజ్, సో అతనికి చెప్పాలి, అతని దగ్గర మనం వెళ్ళడానికి ఎంత ఖర్చులు అయితే అంత దారి ఖర్చును తీసుకొని రావాలి కదా. అప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్ దగ్గర చేయి చాపాలి కదా డాడీ. ఈయన 15 లక్షలు కట్నం ఇచ్చినా, 20 లక్షలు కట్నం ఇచ్చినా, 30 లక్షలు కట్నం ఇచ్చినా చేయి చాచుకొని ఆయన దగ్గర తీసుకొని ఆయన ఇస్తేనే రావాలి కదా డాడీ. అదే ఈ అంకుల్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా తన కూతురు మీద పెట్టుంటే, ఒకవేళ ఈయన కూడా ఫైనాన్షియల్ పొజిషన్ లో కనుక బాగాలేకపోతే ఆ అంకుల్కే రేపు ఏదన్నా హెల్ప్ అవసరం అవ్వచ్చు డాడీ ఫైనాన్షియల్ గా, అప్పుడు వాళ్ళ కూతురు హెల్ప్ చేయొచ్చు కదా డాడీ. మంచి ఉద్యోగంలో ఉండో, మంచి పొజిషన్ లో ఉండో, లేదా మంచి ప్లేయర్ అయ్యో, మంచి డాన్సర్ అయ్యో కూడా వాళ్ళ ఫాదర్ కి తను హెల్ప్ చేయొచ్చు కదా డాడీ. అంకుల్ ఎందుకు ఇలా ఆలోచించలేకపోయారు? అలా ఆలోచించారు అని చెప్పి ఆ పాప చెప్తుంది. ఈ విషయంలో పాపది రైటా, అంకుల్ది రైటా? అన్న అంకుల్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టా, పాప పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టా? సో అంకుల్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్ అనేది, లేదా పాప పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అయితే పాప పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. దిస్ ఇస్ ద మండే మోటివేషన్ వీడియో.